అందరికీ నమస్కారం. రోబో న్యూస్ ఛానల్ కి స్వాగతం. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను వక్రీకరిస్తున్న ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారులు. ఈ రోజు ఎఫ్ కాలనీ టీఆర్ఎస్ మోహిని ఇంటి వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు సిపి రాజ్ కుమార్, మోహిన్ టీఆర్ఎస్, గోకర్ల కన్నయ్య, టీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ విభాగం జిల్లా అధ్యక్షులు అంబాల ఓదేలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన స్థాయిని మరిచి కోనప్ప బలపరిచగా గెలిచిన సర్పంచేలను తన ఖాతాలో వేసుకొని 32 సీట్లు గెలిచినట్లు ప్రకటించుకోవటం విచిత్రంగా ఉందని అన్నారు. ఒకవేళ ఆయన ప్రకటించుకున్నట్లు 32 సీట్లలో గెలిస్తే వివరాలు తెలియజేయుటకు బహిరంగ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పదే కోనప్ప గారిని ఆంధ్ర వలసవాదని విమర్శిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిరిపూర్ చరిత్ర తెలుసుకుంటే మంచిదని అన్నారు. 1952 నుండి బయటి వారే సిరిపూర్ నియోజకవర్గంలో నాయకులుగా చలామణి అవుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారని, 1952లో బుచ్చయ్య, వెంకటస్వామి, ఆ తర్వాత సంజీవరెడ్డి, కెవి కేశవులు, ఈశ్వర్, ఆలే నరేంద్ర నాయకులు అయ్యారని వి నారాయణరావు, కోనేరు కోనప్ప చాలా కాలం క్రితం పాల వ్యాపారులుగా బ్రతుకుతెరువు కోసం కాగజ్నగర్ వచ్చి ఎస్పీఎంలో, సర్సిల్కులో ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేసి క్రమంలో కార్మిక నాయకులుగా ఎదిగి నాయకులు అయ్యారని వారు ఇక్కడే ఉన్నారు. పదవులు పోయిన తర్వాత బయటివారు కనుమరుగు అయ్యారని అన్నారు. ఈ వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి గౌరవం ఉంటుందని అన్నారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా 556 కిలోమీటర్ల దూరం నుండి సిర్పూర్ నియోజకవర్గానికి వలస వచ్చిన వారే కదా. ఈ విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడటం మంచిది కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హితబోధ చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కోనప్ప గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇటీవల జరిగిన పంచాయత్ ఎలక్షన్లలో మన ఈ తెలంగాణలో సిద్దిపేట తర్వాత మనమే ఎక్కువ వచ్చింది. మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీ ఎక్కువ వచ్చింది. ఈ విషయం స్వయంగా మన ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఈ విషయంలో కాకపోతే కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. ఎవరెవరు ఎట్లెట్లా ఏం చేసారు అనేది మన పర్టికులర్గా మన దగ్గర ఈ కాంట్రవర్సీ లేకుంటే మనము సిద్దిపేట కూడా మించిపోతుంది కావచ్చు ఒక మాట. ఆ విషయాలు గురించి చర్చించడానికే ఇది మీటింగ్, ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. దయచేసి గమనించగలరు అందరూ. ఎన్నికలకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు రానే వచ్చినాయి. వచ్చిన తర్వాత ఫలితాలు కూడా రానే వచ్చినాయి. సమన్వయ లోపం వల్ల మనం ఇంకా ఎక్కువ మొత్తంలో గెలిచేటువంటి గ్రూపుల వల్ల మనం పంచుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. దానివల్ల బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నష్టపోయింది. ముఖ్యంగా కాగజ్నగర్ పట్టణంలో 2014లో మూతపడ్డటువంటి పేపర్ మిల్లును తెరిపించడంలో మాజీ ఎమ్మెల్యే గారు కోనేరు కోనప్ప గారు, నేను గతంలో కూడా ఒకసారి ఇదే విషయం చెప్పినా, ఎప్పుడైతే చనిపోయిన అటువంటి మనిషిని దింపుడు గల్ల ఆశ అంటాము, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా దింపుడు గల్లం చేస్తారు. అటువంటి దింపుడు గల్లం ఆశలో ఉన్నటువంటి పేపర్ మిల్లును తెప్పించడంలో 100% కాలకు బట్ట కట్టకుండా తిరిగి ఈరోజు కాగజ్నగర్లో సిర్పూర్ తాలూకాలో ప్రతి ఒక్కరి 80% మంది ముఖాలలో చిరునవ్వు కనబడటానికి కారణము కోనేరు కోనప్ప అని నిర్బంధంగా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మన దగ్గర ఎన్నో మిల్లులు మూతబడినా కానీ తెరిపించే అటువంటి నాయకులు ఉన్నా కానీ నాయకుల లోపల సత్తా లేకపోవడం వల్ల మన తెలంగాణ లోపలనే ఎన్నో మిల్లులు మూతపడ్డాయి. కానీ మన శాసనసభ్యుడు అట్లా కాకుండా ప్రతి గంట ప్రతి నిమిషం కూడా అధిష్టానం దగ్గర కూర్చుండి మా దగ్గర పేపర్ మిల్లు తెరవకుంటే ఇట్ట మొత్తం శ్మశానం అయిపోతుందనే ఉద్దేశంతో ఆయన తిరిగి కాలు పట్టకట్ట కూడా తిరిగిండు.
తిరిగి అలా కాగన్నర లోపడి అలా ప్రతి ఒక్కరి ముఖం మీద కళ కనబడుతుందంటే ఆయన పుణ్యమే. ఇంకొకటి ఏంటంటే మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లలో కూడా సమిష్టిగా పోరాడితే ఇట్ట 100కు చిల్లర మనకు వచ్చే అటువంటి ఉండే ఈ గ్రూపు తగాదాల వల్ల రాలేకపోయినామని నా మనవి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. కోనేరు కోనప్ప గారి నాయకత్వం, కోనేరు కోనప్ప గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు 17 తారీఖు లాస్ట్ విడత ఎన్నికలు జరిగిన తర్వాత గ్రామ పంచాయతీ ఫలితాలు కూడా వెలువడ్డాయి. మన సిర్పూరు కాన్స్టిట్యున్సీలనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నదని చెప్పి స్వయంగా సాక్షాత్తు కేసీఆర్ గారే ప్రకటించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే ఈ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రవీణ్ గారు ఎవరైనా పార్టీలో గ్రూపు తగాదాలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే రాష్ట్ర కార్యదర్శిగా క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి ప్రవీణ్ సారు మరి ఆయనే క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. విత్ ఇన్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళనే తిట్టడం జరుగుతూ ఉంది. ఆయన కోనప్ప పేరు తీయకుండా కోనప్పను తిట్టకుండా ఎక్కడ కూడా ఆయన మీటింగ్ పెడతలేడు. మడితిడిలో బహిరంగంగా బషీర్ ఖాను దుర్మార్గుడు, బషారత్ దుర్మార్గుడు, ఆయన ఎట్లా నిలబెట్టారు ఏంటిది కోనప్ప గారు అని ప్రకటిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మరి అధిష్టానం చూస్తా ఉంది. కాబట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించు, బీజేపీ పార్టీని విమర్శించు, కానీ ఇలా నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల్ని విమర్శించడం అనేటువంటిది అది ఏ క్రమశిక్షణ చర్య కిందకి వస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు దయచేసి చెప్పాలని నీకు మనవి చేస్తా ఉన్నా. ఇక మొత్తంగా చూసినప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి ఏంటిదని చెప్తే కోనప్ప గారు బలపరిచిన అభ్యర్థులను కూడా తన ఖాతాలో వేసుకొని నాకు ఇన్ని సీట్లు వచ్చినాయని అబద్ధం మాటలు చెప్తా ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నీకు రెండో విడత జరిగినప్పుడు 16 వచ్చినాయి. మొన్న మన కాకినాడ మండల్ ఎన్నికలు జరిగినప్పుడు ఇంకో 4 వచ్చినాయి. మొత్తం చూస్తే నీకు 25 వచ్చినాయి. మా దగ్గర డాటా ఉంది ఇక్కడ. కోనప్ప గారు బలపరిచిన సర్పంచ్లు 54 మంది గెలిచిరు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 29 మంది గెలిచిరు. బీజేపీ 24 మంది గెలిచిరు. ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ బలపరిచిన వాళ్ళు 20 మంది, ఇంకా అదర్స్ 14. ఈ డాటా ఇట తప్పని అనుకుంటే నువ్వు ఎక్కడికి పిలిచినా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం. నువ్వు చెప్తా ఉన్నావు 83 స్థానాలకు పోటీ చేసి 28 స్థానాలు గెలిచినా ఇంకొక 4కి మద్దతు ఇస్తే 28ను 4 ఎంత 32 అవుతుంది. ఇంకో వీరవెల్లుల లాక్టీలో మేము ఓడిపోయినాం. తర్వాత బీబ్రాలో కూడా 1 ఓటుతో ఓడిపోయినాం. ఇంకా లెక్క పెడితే ఇంకా 4-5 సీట్లు వచ్చేది ఉన్నదని మీరు చెప్తా ఉన్నారు. ఓకే, ఈ ఎన్నికలే ఇండిపెండెంట్ గా పార్టీ సింబల్స్ లేకుండా జరిగే ఎన్నికలు. ఇలా నువ్వు బలపరిచిన కోనప్ప గారు బలపరిచిన వాళ్ళే గెలిచిరు. ఇక్కడ మీరు చెప్తా ఉన్నారు నేను గెలిచిన 28 కాక ఇంకో 4 బలపరిచిన అంటే అదే విధంగా బలపరిచినట్టు అంటే నువ్వు ఇది 28 మందికి పార్టీ సింబల్ ఉన్నది, ఇంకా 4కి పార్టీ సింబల్ లేదు కాబట్టి దయచేసి చెప్పమని నీకు విజ్ఞప్తి చేస్తాను. ఏ 4కి బలపరిస్తే నీకు గెలిచిరు అది మీరు చెప్పాలి. అట్లే మీ 32 మంది ఎక్కడెక్కడ గెలిచిరో కూడా మీరు బహిరంగంగా మీ డాటాను డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మా డాటా పట్టుకొస్తాం. మీరు వస్తారా, మీ మనుషులు వస్తారా, ఎవరైనా మన రాజు చౌరస్తాలో విలేకరులు ఇద్దాం. విలేకరుల ముందు మీరు కూడా డీటెయిల్స్ చెప్పి మేము కూడా డీటెయిల్స్ చెప్తాం. మేము ప్రకటించిన డీటెయిల్స్ లో ఏ ఒక్కటి తక్కువ పార్టీ ఏ క్రమశిక్షణ చర్య తీసుకున్నా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను ప్రవీణ్ కుమార్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే
ఇప్పటికీ ఇలా మన సిరిపూరు నియోజకవర్గాన్ని 1952 నుండి ఇప్పటిదాకా కూడా బయట నుండి వచ్చిన వ్యక్తులే నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఇక్కడ 1952లో బుచ్చయ్య వచ్చిండు, 57లో వెంకటస్వామి వచ్చిండు, ఆ తర్వాత సంజీవరెడ్డి, ఆ తర్వాత కేవి కేశవులు, తర్వాత ఈశ్వరు, తర్వాత నరేంద్ర, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ కంపెనీలో గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. వాళ్ళు మళ్ళా వెళ్ళిపోయిన పదవులు వెనక. ఇలా కోనప్ప కూడా ఇక్కడికి వచ్చాడు, ఎన్నడో పాతకాలంలో కేవీ నారాయణరావు కూడా వచ్చిండు ఇక్కడికి. కానీ వాళ్ళు రావడం పదవుల కొరకు రాలే, ఇక్కడ పాల వ్యాపారం చేసుకోవడానికి బతకడానికి వచ్చి ఈ సర్సిలకులో తర్వాత ఎస్పీఎంలో కార్మికులుగా చేరారు. కార్మికులుగా పనిచేస్తూ కార్మిక సంఘాలకు నాయకులు అయిన తప్ప వాళ్ళు రెడీమేడ్గా వచ్చి నాయకులు కాలేదు ఇక్కడ. కాబట్టి అలా మళ్ళా ఆంధ్రోళ్ళని వలసవాదులని విమర్శించడం అనేటువంటిది నీ స్థాయికి తగదని నేను ఆర్ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవేళ నిజంగా మాట్లాడాలంటే నువ్వెక్కడి నుంచి వచ్చినావు, ఇప్పుడు ఎందుకు వచ్చినావు కాదు, నువ్వు దేని కొరకు వచ్చినావు? ఎక్కడో ఉన్న ఆలంపూర్ 400 కిలోమీటర్ల నుండి నువ్వు కూడా వచ్చినావు అంటే నువ్వు కూడా వలసవాదేవు కదా. కాబట్టి మీరు వాస్తవాలను మర్చిపోయి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఫీలింగ్ తీసుకొచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య చిచ్చు పెట్టి, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ఆ విధంగా అధికారానికి రావాలని అనుకోవటం అది భ్రమ మాత్రమే. అది వాస్తవాలు ఇలా ప్రజలు కూడా తప్పకుండా చూస్తూ ఉన్నారు. అందుకని మీరు వలసవాదులని ఆంధ్రోళ్ళని ఆ విధంగా ఆ మాటలు బంద్ చేయమని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి వాస్తవాలతోని మీరు బహిరంగ చర్చకు రావాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోనప్ప గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. ఈరోజు సిరిపూర్ తాలూకాలో గ్రామ పంచాయత్ ఎలక్షన్లో ప్రతి ఒక్క పార్టీ తమ ఒక సొంత డాటా అనేది ఉన్నది వాళ్ళ దగ్గర. కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక డాటా ఉన్నది, బీజేపీ పార్టీకి ఒక డాటా ఉన్నది, ప్లస్ మన ఇండిపెండెంట్లో కూడా ఒక డాటా ఉన్నది. వాళ్ళు గెలుచుకున్నారు, వాళ్ళు చూపించుకుంటారు. కానీ దురదృష్టం మాకు ఏమున్నది అంటే బీఆర్ఎస్ పార్టీకి మనకు ఇప్పుడు డాటా తారుమారు నీది నాది, నాది నీది చేస్తుంది. ఎట్లా చేస్తున్నంటే మీ ఆర్ఎస్పీ గారు గెలిచిన సీట్లు ఎన్ని, కోనప్ప గారు సీట్లు గెలిచిన ఎన్ని, మా గెలిచిన సీట్లు కూడా తమ ఖాతాలో వేసుకుందామని చూపించి నాకు కూడా ఇంత బలం ఉన్నది, నా సిరిపూర్ తాలూకాలో ఇంత బలం ఉన్నది, నేనేం తక్కువ కాలేదు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రవీణ్ గారు. దయచేసి ఇది తప్పు. టిఆర్ఎస్ పార్టీకి ఎప్పటి నుంచో ఇక్కడ క్యాడర్ ఉన్నది, మీరు రాకముందు నుంచి క్యాడర్ ఉన్నది, మీరు రాకముందు నుంచి ఎమ్మెల్యేలు గెలిచినాం మేము, మీరు రాకముందు నుంచి 2004లో ఎంపీలు గెలిచినాం మేము. మీరు అత్తే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏం బలం పుంజుకోలేదు, మీరు అత్తే ఏమైనా మాకు టీఆర్ఎస్ పార్టీతో మాకు లాభం కాలేదు, నష్టమైంది కానీ లాభం అయితే కాలేదు. దయచేసి నేను ఒక డాటా మీకు చూపిస్తా. ఈ డాటా తప్పు ఉంటే మీరు రామంటే మేము వస్తాం, లేకుంటే మీరు ఏ చౌరస్తాకు రామంటే మేము వస్తాం. మా డాటా తప్పు ఉంటే సిరిపూర్ టీ మండల్లో మా టోటల్ 16 సర్పంచ్లు, దాంట్లో 4 దయచేసి మంచిగా అయినుండ్రి, 4 కోనేరు కోనప్ప గారు, 3 కాంగ్రెస్, 6 బీజేపీ, ఇండిపెండెంట్ అదర్, ఆర్ఎస్పీ గారు 0. ఏడా సిరిపూర్లో 0. సిరిపూర్లో మీకు ఒక్క సర్పంచ్ కూడా రాలేదు. మీ కౌటాలలో 20 గ్రామ పంచాయతీలు, దాంట్లో 7 ఏమో కోనప్ప గారు, 5 ఏమో కాంగ్రెస్, బీజేపీ 0, ఆర్ఎస్పీ గారికి 6, మన అదర్స్కి 2. కౌటాల చింతనమానపల్లిలో టోటల్ 19 గ్రామ పంచాయతీలు, దానిలో కోనప్ప గారికి 7, కాంగ్రెస్ వాళ్ళకి 5, బీజేపీకి 1, ఆర్ఎస్పీకి 2. ఆర్ఎస్పీకి 2 చింతనమానపల్లిలో. ఇండిపెండెంట్లు 4 గెలిచిన వాడ. బెజ్జూర్లో టోటల్ 22 గ్రామ పంచాయతీలు, కోనప్ప గారికి 13, కాంగ్రెస్కి 1, బీజేపీకి 3,
ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారికి ఓన్లీ 4, అదర్స్ ఇండిపెండెంట్ 1. దయగాం మండల్ బెజ్జూర్ పెంచకల్పేటలో 12 మొత్తం గ్రామ పంచాయతీలు, దాంట్లో కోనప్ప గారికి 4, కాంగ్రెస్ కి 3, బీజేపీకి 4, ఆర్ఎస్పి గారికి 0. పెంచకల్పేటలో ఇండిపెండెంట్ 1. దయగాంలో 24 టోటల్ గ్రామ పంచాయతీలు, 8 ఏమో కోనప్ప గారికి, 6 ఏమో కాంగ్రెస్ కి, బీజేపీకి 6, ఆర్ఎస్పి గారికి 1, అదర్స్ ఇండిపెండెంట్ 3. మళ్ళా కాగజ్నగర్ మండల్కి వచ్చేస్తే 28 టోటల్ గ్రామ పంచాయతీలు, దాంట్లో 11 మంది కోనప్ప గారికి, 6 మంది ఏమో కాంగ్రెస్ కి, బీజేపీకి 4, ఆర్ఎస్పి గారికి 7, అదర్స్ ఇండిపెండెంట్ ఇడ గెలవలేదు. దయచేసి టోటల్ ఇంత గ్రామ పంచాయతీలో మాకు తాలూకాలు 54 కోనప్ప గారికి వచ్చినాయి సర్పంచ్లు, 29 ఏమో కాంగ్రెస్ కి వచ్చినాయి, బీజేపీకి ఏమో 24 వచ్చినాయి, ఆర్ఎస్పి సార్కి ఏమో 20 వచ్చినాయి, ఇండిపెండెంట్ ఏమో 14 వచ్చినాయి. మరి ఈ డాటా తప్పు ఇది. మరి మీరు ఇప్పుడు ఆర్ఎస్పి గారిది ఇంకోటి ఒకళ్ళు ఇద్దరు పోయినట కాంగ్రెస్ లో పోయిన, నిన్న పేపర్లో కూడా మన కొండ రాంప్రసాద్ గారు అని మంచి సైరో నాయకుడు, ఆర్ఎస్పి సార్కు అంగరక్షకుడు ఉండే, ఒక్క రోజు ఆగలే ఆయన వేరే పార్టీలో జంప్ చేపించిండ్రా మాకేమో అర్థమైతలేదు. కావాలని ఆయన పోయిండా, ఆయనకు పంపినరా మాకేమో అర్థమైతలేదు. అయినా కానీ అక్కడ ఉన్న ప్రవీణ్ కుమార్ సార్ మనిషి కూడా ఇవాళ కాంగ్రెస్ లో వెళ్ళిపోయాడు. అంటే మాకు అప్పుడు కూడా కోనప్ప గారు మీరు వచ్చిన బిఎస్పీలో వచ్చిన మీరు నిలబడినరు, మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? కోనప్ప గారికి 60,000 ఓట్లు వచ్చినాయి. కోనప్ప గారి ఓటు బ్యాంక్ ఏడా తగ్గింది. 60,000 కోనప్ప గారికి అప్పుడు ఓట్లు 60,000 కదా, 60,000 ఓట్లు 60,000 చిల్లర ఎమ్మెల్యేకు 60,000 ఓట్లు వచ్చినాయి. 60,000లో ఇవాళ గ్రామ పంచాయతీలో టోటల్ 53,000 ఓట్లు కోనప్ప గారికి వచ్చినాయి. ఇప్పుడు 53,000 ఇంకా మున్సిపాలిటీకి పట్టుకుంటే అదే కోనప్ప గారికి ఓటు బ్యాంక్ ఇంకా పెరిగింది, ఇంకా ఏం తక్కువ కాలేదు. పోయినసారి కాంగ్రెస్ ఎంపీకి బలపరిచినప్పుడు 60,000 ఓట్లు వచ్చినాయి కోనప్ప గారు, 63,000 ఓట్లు వచ్చినాయి. మరి కోనప్ప గారికి కావాలని బురద జల్లి, కావాలని ఆయనకు నిందలేసి మీ 46,000 మరి మీ 46,000 ఎక్కడ ఉన్నాయి? మీ 46,000 ఏడకి ఉన్నాయి? మీ ఓట్లు ఏడబోయినాయి. దయచేసి కోనప్ప గారికి బురద జల్లి ఆయనకు కించపరిచి మీరు మంచిగా అవుతామంటే ఇది కలవది. ఈ ఎడ్డి తాలూకా, సిరిపూర్ తాలూకా, ఎడ్డి సిరిపూర్ తాలూకా, గుడ్డి సిరిపూర్ తాలూకా కాదు. ఇక్కడ కూడా 4 ఐఎస్లు పుట్టినరు, ఈ తాలూకాలో 4 ఐఎస్లు వచ్చిండ్రు, ఈడికెళ్ళి కూడా ఐపీఎస్లు కూడా వచ్చిండ్రు. దయచేసి మాకు ఎడ్డి గుడ్డి సిరిపూర్ తాలూకా అని మీరు అనుకుంటే అది తప్పు అని నేను చెప్తున్నా. ప్రవీణ్ కుమార్ సార్ దయచేసి వాస్తవం గ్రహించండి, వాస్తవం అనేది ఆలోచించండి. ఈడ మా పార్టీకి నష్టమవుతుంది మీరు చేయబట్టి. మీరు గ్రూప్ లేకుండా చేస్తే ఇవాళ దాదాపు ఇంకా 20 సీట్లు ఎక్కువ వస్తూ ఉండే మాకు. మీరు కావాలని మాకు కోనప్ప గారికి కించపరిస్తే ఇంకా కోనప్ప గారు ఇక బాల్ లెక్క లేచి ఎత్తాడు కానీ ఆయన తగ్గుతలేడు. పబ్లిక్ ఇంకా అభిమానం పెరుగుతుంది. దయచేసి ఇంకో విషయం నేను చెప్తున్నా, మాకు కోనప్ప సార్ దగ్గర మా బలం ఉన్నది. కోనప్ప సార్ బరాబర్ గెలుస్తారని అధిష్టానం ఆల్రెడీ సర్వే చేయించుకొని మాకు పంపింది. మేము కోనప్ప గారి దగ్గర సీనియర్స్ అందరం పనిచేస్తున్నాం. దయచేసి కోనప్ప కానీ సార్ కానీ మాకు కూడా మీరు కంచబడితే రేపు వచ్చే భవిష్యత్తులో మీరే నష్టమవుతారు కానీ మాకేం నష్టం కాదని మేము తెలియపరుస్తూ ఈ జై తెలంగాణ.